యా గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. లో స్ట్రింగ్ మేనేజ్మెంట్స్ అంటే స్ట్రింగ్స్ కోసం మనం చూడడం జరిగింది. స్ట్రింగ్ అంటే ఏం లేదు, మనం జనరల్గా ఏదైనా ఒక వేరియబుల్ డిఫైన్ చేసి ఒక వాల్యూని దాంట్లో అసైన్ చేసే క్రమంలో జనరల్గా అదర్ లాంగ్వేజెస్ అయితే కనుక మనం డేటా టైప్ని అసైన్ చేయడం జరుగుతుంది. వేరేజ్ పైథాన్కి వచ్చేపాటికి ఇది నో టైప్ నో టైప్ డేటా కాన్సెప్ట్ కాబట్టి స్పెసిఫిక్గా మీరు డేటా టైప్ని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే యూజర్ ఇన్పుట్గా ఇచ్చిన ప్రతిదీ కూడా అది స్ట్రింగ్ కిందనే ట్రీట్ చేయబడుతుంది. రిమెంబర్, యూజర్ ఇన్పుట్ రన్ టైంలో మీరు ఏదైతే డేటాని ఎంటర్ చేస్తారో ఎంటర్ చేసిన ప్రతిదీ కూడా అది స్ట్రింగ్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్స్, సింబల్స్, ఎవ్రీథింగ్ ఇన్ అ కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి స్ట్రింగ్ కిందనే ట్రీట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ సైజ్ ఆఫ్ స్ట్రింగ్ కూడా ఇక్కడ ఎట్లా లిమిటేషన్స్ లేవు. ఇతర లాంగ్వేజ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేకింగ్ సి సింగిల్ క్యారెక్టర్ని మనం క్యారీ డేటా టైప్ కింద చెప్తున్నాము, మోర్ దెన్ వన్ క్యారెక్టర్ని స్ట్రింగ్ డేటా టైప్ కింద చెప్పడం జరుగుతుంది. వేరే యాజ్ పైథాన్కి వచ్చేపాటికి మీరు సింగిల్ క్యారెక్టర్ ఇచ్చిన ఒకటి కంటే ఎక్కువ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ కిందనే ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ సెషన్లో కొన్ని స్ట్రింగ్ మేనేజ్మెంట్స్ రిలేటెడ్ కొన్ని ఆపరేషన్స్ మనం చూడడం జరిగింది. ఓకేనా, స్ట్రింగ్ అప్పర్, లోవర్, స్ట్రింగ్ లెఫ్ట్, రైట్, సెంటర్, ఇట్లా అలైన్మెంట్స్ అన్ని కూడా. అయితే ఓవరాల్గా కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ని కూడా మనం చూడడం జరిగింది. ఇవాళ సెషన్లో మనం స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఫంక్షన్స్, అంటే ఈ ఫంక్షన్స్ ఉపయోగించి స్ట్రింగ్స్ పైన మనం కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలము అనుకున్నటువంటి కొన్ని మెథడ్స్ని చూడడం జరుగుతుంది. ఓకే, రైట్. సో అందులో మొదటిదిగా మనకున్నటువంటి స్ట్రింగ్ మెథడ్ క్యాపిటలైజ్. అంటే క్యాపిటలైజ్ అంటే ఏం లేదు, జనరల్గా మనం ఏ ఈక్వల్ గో ఆన్లైన్ అనుకుంటే కనుక ఏ ఈజ్ ఎ స్ట్రింగ్ హియర్ కదా, టైప్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ అ స్ట్రింగ్. అయితే మనకి జనరల్గా ఏదైనా మనం ఒక అకార్డింగ్ టు ఇంగ్లీష్ రూల్స్ మనం ఒక స్టేట్మెంట్ సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా ఉండాలి. అది ఇక్కడ మనం గో ఆన్లైన్లో ఎట్లాంటి అప్పర్ కేసెస్ ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. సో దట్ ఇప్పుడు కనుక మనం ఏ డాట్ క్యాపిటలైజ్ అని చెప్తే కనుక ఆ గో ఆన్లైన్లో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అది అప్పర్ కేస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది క్యాపిటలైజ్ యొక్క ఆపరేషన్. ఇట్ కన్వర్ట్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు అ అప్పర్ కేస్. సెంటెన్స్లో మొదటి అక్షరాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసేది క్యాపిటలైజ్. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ మెథడ్ కాల్డ్ యాజ్ అ కేస్ ఫోల్డ్. యాక్చువల్లీ మనం స్ట్రింగ్ అప్పర్, స్ట్రింగ్ లోవర్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. అంటే ఏం లేదు, ఉదాహరణకు ఇక్కడ ఏ డాట్ అప్పర్ ఇప్పుడు గో ఆన్లైన్ కంప్లీట్గా క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయబడింది. ఇప్పుడు బి ఈక్వల్ గో ఆన్లైన్ ఉంది అనుకుంటే అట్ ప్రజెంట్ బిలో ఉన్నటువంటిది గో ఆన్లైన్. ఇప్పుడు మీరు బి డాటా లోవర్, దట్ స్ట్రింగ్ డాటా లోవర్ అంటే స్మాల్ లెటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, కన్వర్ట్ ఇన్ ద సెన్స్ అక్కడ మీకు రిప్రజెంట్ డిస్ప్లే అవుతుంది, యాక్చువల్గా అదేమీ మారటం లేదు. ఓకే, సో సేమ్ ఆపరేషన్ కేస్ ఫోల్డ్ కూడా మీకు చేస్తుంది. ఏంటి అదంటే లోవర్ కేసులోకి. సే ఫర్ ఎగ్జాంపుల్ బి డాటా కేస్ ఫోల్డ్ దట్ గో ఆన్లైన్. అప్పర్ కేసులో ఉన్నదాన్ని లోవర్ కేసులోకి, లోవర్ మెథడ్ చేసే పని కేస్ ఫోల్డ్ కూడా ఇంచుమించుగా చేస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసేసి సెంటర్. సో అక్కడ మీరు గమనిస్తే కనుక ఏ డాట్ అంటే ఏలో ఏముంది మీకు గో ఆన్లైన్ అనేది మీకు అక్కడ ఇవ్వబడింది. అది కూడా ఎట్లాంటి స్పేసెస్ లేవు, గో ఆన్లైన్కి ముందు కానీ వెనుక కానీ ఎట్లాంటి స్పేసెస్ లేవు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఏ డాటా CENTER ఆఫ్ సమ్ 30 అని ఇద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది,
ఓవరాల్గా 30 స్పేసెస్ కన్సిడర్ చేసి అందులో గో ఆన్లైన్ని సెంటర్గా ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 30 స్పేసెస్ అయితే కనుక అందులో గో ఆన్లైన్ అనేది మీకు సెంటర్ కింద చేస్తుంది. అది ఏ డాట్ సెంటర్ ఆఫ్ 30 అంటే ఓవరాల్గా విడ్త్ ఆఫ్ 30 క్యారెక్టర్స్లో మనకున్నటువంటి స్ట్రింగ్ని సెంటరింగ్ చేస్తుంది ఈ సెంటర్ అనే ఒక మెథడ్. అండ్ దెన్ వీ హ్యావ్ కౌంట్. కౌంట్ ఏంటంటే ఈ గో ఆన్లైన్లో ఈ ఓ అనే ఒక లెటర్ ఏ డాటా కౌంట్ ఏంటి కావాలి సే ఓ నాకు ఎన్నిసార్లు వచ్చిందంటే 2 సార్లు వచ్చిందని అక్కడ చూపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, మనకు ఒక పెద్ద స్ట్రింగ్ ఉంటే కానీ దాంట్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా, యాపిల్ అనే వర్డ్ మీకు ఎన్నిసార్లు వచ్చింది అని చూడాల్సి వస్తే కనుక స్ట్రింగ్ డాట్ కౌంట్ బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు కౌంట్ చేయాల్సినటువంటి ఆ క్యారెక్టర్ కానీ వర్డ్ కానీ ఇక్కడ స్పెసిఫై చేస్తే మీరు ఇచ్చే స్ట్రింగ్లోంచి మీరు ఇచ్చినటువంటి క్యారెక్టర్ లేదా వర్డ్ కౌంట్ చేసేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అ కౌంట్. అండ్ దెన్ వీ హ్యావ్ ఎన్కోడ్. ఈ ఎన్కోడెడ్ వెర్షన్ అనేది మేబీ మనకంత యూజ్ఫుల్ కాకపోవచ్చు కనుక, బట్ స్టిల్ ఉంది కాబట్టి అంత అవుట్పుట్ కూడా మనకి అంత అర్థం కాని పరిస్థితి. బి ఆఫ్ గో ఆన్లైన్ ఏంటి అంటే ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో కెనాట్ ఎక్స్ప్లెయిన్, సో దట్ దానిపైన మనం అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎండ్స్ విత్, బిగిన్స్ విత్. ఇది జనరల్గా మీరు ఎక్సెల్లో చూసుంటారు. ఫిల్టర్స్లో ఎక్సెల్ ఫిల్టర్స్లో మనకు కావాల్సినటువంటి వర్డ్ లేదా క్యారెక్టర్ ఇవ్వడం ద్వారా అది ఎక్కడ వాటిని మనం ఫిల్టర్ అవుట్ చేయడం జరుగుతుంది. లైక్ దట్ ఇక్కడ కూడా ఈ ఎండ్స్ విత్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ లేదా ఫ్రేజ్ లేదా సెంటెన్స్లో మనకు కావాల్సిన వర్డ్ లేదా క్యారెక్టర్తో అది ఎండ్ అయిందా లేదా చూసేదానికి. ఉదాహరణకి ఇక్కడ గో ఆన్లైన్లో అది ఈతో ఎండ్ అయిందా లేదా చూద్దాం. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం, సింప్లీ ఏ డాట్ ఎండ్స్ విత్ స్పెసిఫికలీ సే ఈ. ఒకవేళ కనుకుంటే ట్రూ అని చూపిస్తుంది. అది ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇవన్నీ ఎందుకు, ఎక్కడ ఉపయోగపడతాయి? డెఫినెట్గా మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు డేటా మ్యానిపులేషన్స్లో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడవచ్చు గాక. సో ఎండ్స్ విత్ ఏం చేస్తుంది, మనం అడిగే క్యారెక్టర్ లేదా వర్డ్ మనం ఇచ్చే సెంటెన్స్లో ఎండ్ అయిందా లేదా అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎండ్స్ విత్. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్పాండ్ ట్యాబ్స్. ఇదేంటో ఒకసారి మనం చూద్దాం. రైట్, ఏ ఈక్వల్ గో ఆన్లైన్ ట్యాబ్ స్లాష్ టీ ఫర్ ట్యాబ్ కదా, ట్రైనింగ్స్. ఇది కదా మనకున్నటువంటి. ఓకే, ఇప్పుడు నేనేం చేయబోతాను అంటే ఏలో ఉన్నది ఏదైతే ఉందో ఏ డాట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ అని ఇస్తూ ఒక 5 ఇస్తున్నా. అంటే ఏదైతే మీరు స్లాష్ టీ అని ఇచ్చారో అది 5 లెటర్స్ దాకా మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు కాక. ఈసారి నేను 15 అని ఇస్తున్నా. దెన్ 15 స్పేసెస్. లేదు ఇప్పుడు మీరు ఒక 35 ఇచ్చారనుకోండి, ఇట్ మే మెయింటైన్ అప్ టు లైక్ దిస్. అట్లా ఆ స్పేసెస్ని, ఆ గ్యాప్ని, ఆ ట్యాబ్ని మెయింటైన్ చేయడానికి ఎక్స్పాండ్ ట్యాబ్ ఇచ్చి దాని యొక్క లెంగ్త్ అక్కడ ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చే స్ట్రింగ్లో బిట్వీన్ ద వర్డ్స్ యొక్క స్పేస్ అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎక్స్పాండ్ ట్యాబ్. ఓకే అండి, క్లియర్ నో? రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైండ్. ఇది జనరల్గా మనం సెర్చ్లో యూజ్ చేస్తూ ఉంటుంది. వర్డ్ కానీ ఎక్సెల్ అట్లాంటిలో సెర్చ్లో యూజ్ చేస్తూ ఉంటాము ఈ ఫైండ్ అనే దాన్ని. ఈ సెర్చింగ్ అనేది మనకు కావాల్సిన కీవర్డ్ అవ్వచ్చు, కావాల్సిన లెటర్, వర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకున్న స్ట్రింగ్లోంచి మనకు కావాల్సింది ఉందా లేదా. రైట్, ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏలో ఏముంది? ఓకే, ఏ డాట్ సర్చ్.
ఏం కావాలి మీకు? సారీ, ఫైండ్ ఏం కావాలి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఓ అని ఉందో లేదో చూద్దాం. ఉంటే గనుక అది ఎక్కడుందో మనకి పొజిషన్ చూపిస్తుంది. GOON. అయితే ఇక్కడ 1 అని వచ్చింది. దట్ మీన్స్ మీకు తెలుసు కదా, స్ట్రింగ్ అనేది దో ఇట్ ఈజ్ అ సింగిల్ లుక్స్ లైక్, బట్ అది ఒక్కొక్క క్యారెక్టర్ కింద స్టోర్ అవుతుంది. ప్రీవియస్ సెషన్లో మనం చూసాం. దీని ఇండెక్స్ ఇది 0, ఇది 1, ఇది 2 అట్లా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ రెండు ఓలు ఉన్నాయి, కానీ ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ ఫైండ్ ఆఫ్ సేటి, అది ఎక్కడుంది? సో 0 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో ఆ 11th ఇండెక్స్ పొజిషనింగ్ అనేది అక్కడ మనకి రిటర్న్ చేస్తుంది ఫైండ్కి సంబంధించినటువంటి మనకు కావాల్సినటువంటి లెటర్ కానీ వర్డ్ని కానీ దాని యొక్క అక్కరెన్స్ ఎక్కడుందో దాని పొజిషన్ అక్కడ మనకి ఇండెక్స్ పొజిషన్ అక్కడ మనకి చెప్పేదే ఫైండ్. అండ్ దెన్ ఫార్మాట్ కోసం మనం నిన్ననే చూసాం కదా, ఫార్మాట్ ఏం చేస్తుంది? ఎస్పెషల్గా మనకి ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్స్ని, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్, ఒకటి కంటే ఎక్కువ స్ట్రింగ్స్ని మీరు కాన్కాటినేట్ చేయాలంటే సింపుల్గా ప్లస్ సింబల్ యూజ్ చేసి కాన్కాటినేట్ చేస్తారు. బట్ మనం కాన్కాటినేట్ చేయాల్సింది వేరు వేరు డేటా టైప్స్ ఉండేటప్పుడు, అప్పుడు ఈ ఫార్మాట్ యూజ్ చేయడం ద్వారా ఒక స్ట్రింగ్లో వేరే ఒక ఇంటీజర్ను లేకపోతే ఒక ఫ్లోట్ను ఏదో ఒక దాన్ని అక్కడ మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకోవడానికి ఫార్మాట్ అక్కడ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందామా నేను ఏం చేసామనేది? రైట్, ఓకే దెన్. సో ఇక్కడ ఏం రాయబడింది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ ఫర్ ఓన్లీ just like a price. సో 0.2f అనేది మీకు తెలుసు కదా, సిలో చూసాము. అంటే డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఇవ్వడం కోసం అది మనం అక్కడ ఇస్తున్నాము. ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వడం కోసం రూపీస్ అనేది ఇక్కడతో మనం క్లోజ్ చేస్తున్నాం. ఇది స్ట్రింగ్, సారీ ఇది స్ట్రింగ్ ఏలో ఉన్నటువంటిది ఫర్ ఓన్లీ ప్రైస్ సో నా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ స్పేస్ ఉందో దీంట్లో మనం ఒక ఫ్లోట్ వాల్యూని చొప్పించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాగో ఏ డాట్ ఫార్మేట్ ఆఫ్ ఏ మీద జరగాలి మనకి. ఇక్కడ ఏం చెప్తారు? ఆ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చాం కదా, దట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ లైక్ 50. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఫర్ ఓన్లీ ప్రైస్ ప్లేస్లో 50 మనం ఇచ్చాము. బట్ ఇక్కడ ఏమంటున్నాము? డాట్ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాల్సినటువంటి డెసిమల్స్ ఇక్కడ మీకు 2 ప్లేసెస్, ఒకవేళ 3 ఇస్తే 50.330 అక్కడ ఇస్తుంది. రిమైనింగ్ స్ట్రింగ్ అక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా వేరు డేటా టైప్స్ ఉన్నటువంటి ఆ డేటాని ఒక స్ట్రింగ్ కింద కాన్కాటినేట్ చేసే క్రమంలో ఈ ఫార్మేట్ మెథడ్ అక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. రైట్ అండి, క్లియర్ నో? రైట్, దెన్ వీ హ్యావ్ ఇండెక్స్. యాక్చువల్లీ మనకి ఇండెక్సింగ్ కోసం తెలుసు, మనం ఇందాక అనుకుంటున్నాం కదా, మనం మామూలుగా స్టోర్ చేసేటప్పుడు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద మనకు కనిపించేటప్పటికి కూడా అసైన్ చేసే క్రమంలో బట్ స్టోర్ అయ్యేటప్పుడు అయితే కనుక అది మీకు ఒక్కొక్క లెటర్ లేదంటే ఒక్కొక్క డిజిట్ లేదంటే ఒక్కొక్క క్యారెక్టర్ వేరు లొకేషన్స్ లైక్ గో ఆన్లైన్ అని మీరు స్టోర్ చేస్తే కనుక ఇది ఇండెక్సింగ్ 0 1 2 3 4 5 6 7 ఈ విధంగా ఒక్కొక్క బైట్ బ్లాక్లో ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ స్టోర్ అయ్యే ప్రయత్నం. అది ఇక్కడ మనకి ఒక పర్టికులర్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ని బేస్ చేసి మనం అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది ఆల్రెడీ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏలో కనుక గో ఆన్లైన్ ఉంది అని మీరు అనుకుంటే కనుక ఇందులో ఆ ఎల్ అనే అక్షరాన్ని మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఏ ఆఫ్, మీకు ఎల్ ఎక్కడుంది? రైట్, ఇండెక్స్ ఈజ్ 4, రైట్? ఏ ఆఫ్ 4, దట్ ఈస్ ఎల్.
అయితే ఈ ఇండెక్స్ అనే మెథడ్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎల్ దాని యొక్క ఇండెక్స్ ని చెప్తుంది. ఇందాక మనం ఏం చేస్తున్నాము, ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఇచ్చి స్ట్రింగ్ ఆఫ్ దట్ ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్ లో స్టోర్ అయినటువంటి వాల్యూని అది ఎక్స్ట్రాక్ట్ చేసి చూపించింది, రీడ్ చేసి చూపించింది. బట్ ఈ ఇండెక్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్ లో మీరు ఇచ్చినటువంటి క్యారెక్టర్ యొక్క అక్కరెన్స్ ఏ ఇండెక్స్ లో ఉందో ఆ ఇండెక్స్ అక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ ఇండెక్స్ ఫార్మాట్. నెక్స్ట్ మెథడ్స్, ఇందులో ఇది చాలా వరకు ఇవి మనకి చూడడానికి అంత ఉపయోగకరంగా లేకపోవచ్చు కనుక, బట్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నానండి, ఎగ్జాక్ట్లీ దాని అవసరం ఎక్కడుందో అక్కడ అది ఉపయోగపడవచ్చు గాక. సో అట్లాంటిది ఇక్కడ మనం చూడబోతున్న ఫంక్షన్స్ లైక్ ఈజ్ ఆల్ నమ్, ఈజ్ ఆల్ ఈజ్ ఆల్ఫా, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఐడెంటిఫైయర్, ఈజ్ లోవర్, ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం కావాల్సిన వాల్యూని దాని యొక్క ఎగ్జాక్ట్ ఐడెంటిఫికేషన్ కోసం ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అది అప్పర్ క్యారెక్టర్, లోవర్ క్యారెక్టర్, లేకపోతే క్యారెక్టరా, అదొక నంబరా, ఒక సింబలా, అది డెసిమల్ వాల్యూనా, లేకపోతే అది ఇంటీజర్ వాల్యూనా, అట్లా చెక్ చేసి అయితే ఎస్ లేకపోతే నో అనే ఒక రిటర్న్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి ఆపరేషన్స్ కోసం ఇప్పుడు మనం చూడొచ్చు కాక. ఉదాహరణకు చూద్దామండి, ఏ ఈక్వల్ ఆల్ నమ్ అంటున్నారా, సరే 1 2 3 4 5 చూద్దాం. ఏ డాట్, ఇది వర్కౌట్ అవుతుంది లేదు, ఈజ్ ఆల్ నమ్, సరే అది ఇంటీజర్ కింద తీసుకుంది అనుకుంటా, రైట్. ఇప్పుడు జస్ట్ ఐ విల్ చేంజ్ ఇట్ లైక్ దిస్. ఇట్స్ ట్రూ, అంటే ఏలో ఉన్నవన్నీ కూడా నంబర్సే. అయితే ఒక్కసారి దీనిలో చిన్న క్యారెక్టర్ చేంజ్ చేసి చూద్దాం. సమ్ ఎక్స్ అని ఇక్కడ వై అని పెట్టి చూద్దాం. ఇప్పుడు ఈ మెథడ్ చెక్ చేద్దాం. ట్రూ, అఫ్ కోర్స్ అవి కూడా ఉన్నాయి, అంటే మ్యాక్సిమం. సరే ఇప్పుడు ఫస్ట్ లెటర్ నేను సమ్ మార్చి చూస్తాను, ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్, స్టిల్ అయితే ఏ ఈక్వల్ ABCDEFGH. ఇప్పుడు చూద్దాం, ఏ డాట్ ఈజ్ ఆల్ నమ్, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్. దట్ మీన్స్ వాటి యొక్క కన్వర్షన్ ఆఫ్ ASCII మే బి టేకింగ్, సో మీరు ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరికా కాదని చెక్ చేసి, సో ఆల్ఫా న్యూమరిక్ అంటే మీకు తెలుసు కదా, ఆల్ఫాబెటిక్స్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటే అది ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా, రైట్. లేదు ఓన్లీ ఆల్ఫాబెటిక్స్ ఏనా, ఇప్పుడు ఇది తీసుకుందాం, ఏలో ఉన్నది ఇది, దెన్ ఏ డాట్ ఈజ్ ఆల్ఫా, ఇట్స్ ట్రూ. బట్ ఇందులో ఏమైనా చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను 5తో రిప్రజెంట్ చేస్తున్నా, ఇట్స్ ఫాల్స్. ఇందాక అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఆల్ఫా అంటే ట్రూ అంది. ఈవెన్ ఒక్క డిజిట్ ఉన్నా కూడా అది ఫాల్స్. అయితే మళ్ళీ ఒకసారి మనకి అదే డౌట్, సార్ ఎక్కడ వీటిని యూజ్ చేస్తాము, వీటి యొక్క పర్పస్ ఏంటి, ఎక్కడ ఉపయోగపడుతుంది. మేబీ when we have to analyze a big data, some thousands, lakhs of records లో, lakhs of words లో మనకు కావాల్సిన డేటా ఐడెంటిఫై చేయడానికి, ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన డేటా అది అవునా కదా చెక్ చేయడానికి వీటన్నిటిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, అలానే ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఐడెంటిఫైయర్ అంటే ఇవి వేరియబుల్స్ అవి ఉన్నాయా లేదా. అట్లానే ఈజ్ లోవర్, మీరు ఇచ్చేది లోవరా, లేక ఈజ్ అప్పర్, మీరు ఇచ్చింది అప్పరా, అది న్యూమరికలా, ప్రింటబుల్ అంటే నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ వైట్ స్పేసెస్ అని, ఎంటర్ కీస్ అని, అవి కూడా ఉండొచ్చు. అవి ఉన్నాయా లేదా చెక్ చేయడం, లేకపోతే స్పేస్ ఏమైనా ఉందా అట్లా కూడా చెక్ చేసేదానికి. ఈజ్ టైటిల్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు
A equals go on line. A dot is a టైటిల్. టైటిల్ అంటే మనకి ఏం తెలుసు, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. బట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం, జీ క్యాపిటల్ చేయండి. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. ఈజ్ టైటిల్, యా ఇట్స్ ట్రూ. అంటే రూల్స్ మనం ఇది పాటించిందా లేదా అని చెప్పేది ఈజ్ టైటిల్. అట్లాగే ఈజ్ అప్పర్, అది అప్పర్ కేసులో ఉందా లేదా అని, ఇచ్చినవన్నీ కూడా క్యాపిటల్స్లో ఉన్నాయా లేదా అనేది ఇస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొకటి కాస్త మనకి ఉన్నట్లో ఇప్పటివరకు చూసినట్లో కాస్త యూస్ఫుల్గా ఉన్న మెథడ్ ఒకటి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, అది జాయిన్. ఈ జాయిన్ ఏం చేస్తుందంటే ఆ, మనకున్నటువంటి ఏవైతే మల్టిపుల్ వర్డ్స్తో ఉన్న స్ట్రింగ్ ఉందో వాటి మధ్యన మనకు కావాల్సినటువంటి ఒక క్యారెక్టర్ని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్, ఇక్కడ అదే తీసుకుంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నటువంటిదే నేను తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ లైక్ రాజు కామ రవి కామ రమేష్. ఇప్పుడు ఏం చెప్దాము, మీకు ఏ లెటర్ కావాలో హ్యాష్ డాట్ జాయిన్ ఆఫ్ దట్ ఏ. ఇప్పుడు మీరు చూస్తే రైట్, లెటర్కి మధ్యలో వచ్చిందా, ఓకే, దెన్ ఐ విల్ డూ వన్ థింగ్. దీని ముందుగా ఏ వర్డ్ కా వర్డ్ కింద విడదీయాలంటే ఐ విల్ మేక్ యాజ్ అ టపుల్. ఇప్పుడు చూద్దాం, స్టిల్ ఇట్ ఈస్ లైక్ దిస్, రైట్? ఓకే, బట్ అట్లా కాకుండా ఏ ఈక్వల్ రాజు. ఎస్, మనంతా ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ఇచ్చాం కదా, యా సరిపోయింది. రాజు ఇదొక వర్డ్, రవి ఇదొక వర్డ్, రమేష్ ఇదొక వర్డ్. ఇప్పుడు మనం ఏం చేయబోతాము, రైట్, దట్ దిస్ టైమ్ ఐల్ గివ్ యాజ్ అ డాలర్ డాట్ జాయిన్. అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను, ఈ ఏదైతే మనకి వర్డ్స్ని మనం డాలర్ సింబల్తో జాయిన్ చేయమని అడుగుతున్నాం. ఇందాక ఏంటంటే అంత సింగిల్ స్ట్రింగ్ కింద ఇచ్చాం కాబట్టి, సో లెటర్కి మధ్యలో మీరు ఇచ్చినటువంటి క్యారెక్టర్ అనేది జాయిన్ చేయడం జరిగింది. వెరాజ్ ఇక్కడ దేనికి అది వేరు వేరు వర్డ్స్ ఇచ్చాం కాబట్టి ఆ గ్యాప్స్ మధ్యన మీరు ఇచ్చినటువంటి ఆ సింబల్ని అక్కడ జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది జాయిన్ అనే ఒక మెథడ్. క్లియర్? నెక్స్ట్ జస్టిఫికేషన్. మనకు తెలుసు కదా, అలైన్మెంట్స్ ఉన్నాయి, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫై. సో ఇక్కడ ఎల్ జస్ట్ అంటున్నాం, లెఫ్ట్ జస్టిఫికేషన్. ఏంటి లెఫ్ట్ జస్టిఫికేషన్? రైట్, ఐల్ షో హియర్. రైట్, ఏ ఈక్వల్స్ సే బనానా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది 6 లెటర్స్ ఉన్నటువంటి ఒక వర్డ్. బట్ ఇక్కడ నేనేం చెప్పబోతున్నాను, ఏ డాట్ లెఫ్ట్ జస్టిఫికేషన్ ఆఫ్, సారీ నేను ఇక్కడ రాంగ్ చేశాను, ఏ ఈక్వల్స్, సరిపోయింది. ఏ డాట్ ఎల్ జస్ట్ లెఫ్ట్ జస్టిఫికేషన్ ఆఫ్ కొంత సైజ్ ఇచ్చి కామా కంటిన్యూషన్ స్ట్రింగ్. అంటే యాక్చువల్లీ మీరు ఒక స్ట్రింగ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పే క్రమంలో నేను ఇక్కడ ఈ బనానాని అక్కడ ఇస్తూ కొంత స్పేస్ మెయింటైన్ చేస్తూ, అది కూడా ఈ పర్టికులర్ వర్డ్కి లెఫ్ట్ సైడ్లో ఒక 20 క్యారెక్టర్స్. అంటే ఇది బనానా కదా, మనం ఈసారి 20 కాకుండా ఒక 8 ఇద్దాం. అంటే అక్కడ ఏమవుతుంది, బనానా అనేది 6, ఒక 2 స్పేసెస్, రైట్? ఇంకా మీరు కావాలనుకుంటే ఈవెన్ వీ కెన్ రిమూవ్ దిస్ కామా, లెట్స్ యా. సో అక్కడ మీకు ఏదైతే ఒక స్ట్రింగ్ ఉందో
ఈ స్ట్రింగ్ని మీరు ఇచ్చినటువంటి బనానా నాకు స్ట్రింగ్ ఏలో ఉంది కదా, ఆ స్ట్రింగ్ని ఈ స్ట్రింగ్తో చొప్పించి మీకు ఇచ్చినటువంటి స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటా మనం ఏంటి ఇచ్చాం కదా, సో బనానా 6 ప్లస్ ఒక 2 స్పేసెస్ ఇస్తూ మొత్తంగా మనకు కావలసినటువంటి స్ట్రింగ్ అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ జస్టిఫికేషన్. ఓకే అండి. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ మోర్ మెథడ్స్. ఇది మనకు చూసాము. లోవర్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ని లోవర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అది ఇదివరలోనే చూడడం జరిగింది. గో ఆన్లైన్ అనేది మీరు క్యాపిటల్ ఇచ్చారు, దాన్ని మనం స్మాల్లోకి అది కన్వర్ట్ చేసేదానికి లోవర్ అంటే లోవర్ అప్పర్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎల్ స్ట్రిప్. సో ఇట్ రిటర్న్స్ ఎ లెఫ్ట్ ట్రిమ్ వర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ లైక్. చూద్దాం. బనానా ఆల్రెడీ ఏలో ఇవ్వడం జరిగింది కదా. ఎస్, ఏ ఈజ్ అ బనానా. నెక్స్ట్ ఎస్, someone of all fruits, comma, a dot, L strip is my favorite. సో ఇక్కడ గమనిస్తే కనుక ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ దిస్ బనానా ఈజ్ మై ఫేవరెట్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక రెండు స్ట్రింగ్స్ మధ్యన అది చొప్పించడం జరుగుతుంది. అది మీరు అనొచ్చు సార్ దానికి ఎల్ స్ట్రిప్ ఎందుకు, మనకు ఆల్రెడీ కాన్కాటనేట్ ఉంది కదా. ఎస్, అఫ్ కోర్స్, దీన్ని మనం వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు కదా. మామూలుగా అయితే ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ ఇది ఒక స్ట్రింగ్, రైట్, ప్లస్ ఏ బికాజ్ ఇట్స్ అ ఏజ్ స్ట్రింగ్, ప్లస్ ఈజ్ మై ఫేవరెట్. సో ఇక్కడ చూస్తే కనుక ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ దిస్ బనానా సో ఆన్ అంటే ఇట్లా కూడా మీరు కాన్కాటనేట్ చేసే పనిని ఇక్కడ ఎల్ స్ట్రిప్ అనే ఒక మెథడ్ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇట్ ఇస్ అన్ ఆపరేటర్, వేర్ యాజ్ ఎల్ స్ట్రిప్ ఈజ్ అ మెథడ్, ఒక ఫంక్షన్ అన్నట్టు. క్లియర్ అండి. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పార్టిషన్. యా, ఈ పార్టిషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఓకేనా. సో ఏ ఈక్వల్స్ అంటే ఈ 1 2 3 అంటే మనకి అది క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1 2 3 ఇక్కడ మనకి 3 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 3 డిఫరెంట్ వర్డ్స్లో 2 అనే వర్డ్ ద్వారా మనకి పార్టిషన్ చేయాలి. అంటే ఏం చెప్పొచ్చు, ఏ డాట్ పార్టిషన్ ఆఫ్ దట్ 2. సో అక్కడ ఏమవుతుంది, 2 బేస్ చేసి 2కి లెఫ్ట్లో ఒకటి 2కి రైట్లో ఒకటి పార్టిషన్ చేయబడి దేనికి అది ఇండివిజువల్ వర్డ్స్కి. ఇందాక అంతా కలిపి మనకు ఒక సింగిల్ స్ట్రింగ్ కదా, దో వీ హ్యావ్ డిఫరెంట్ వర్డ్స్ బట్ లుక్స్ లైక్ అ సింగిల్ స్ట్రింగ్. బట్ ఇక్కడ చూస్తే ఏమైంది, దేనికి అది వేరు వేరు వర్డ్స్ ఉన్నటువంటి ఒక స్ట్రింగ్ కింద కనపడింది. అయితే ఇక్కడ 1 by 1 చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి 2 బేస్ చేసి పార్టిషన్ ఇచ్చాం కాబట్టి 2కి లెఫ్ట్లో ఒకటి 2కి రైట్లో, బట్ 1 ఇస్తే ఏమవుతుంది అది కూడా ఒకసారి చూద్దాం. సో 1 తర్వాత నుంచి 1కి ముందు పార్టిషన్ ఇవ్వడానికి ఏం లేదు కదా, బ్లాంక్ స్పేస్ ఇచ్చింది. 1 తర్వాత ఉన్నదంతా కూడా ఒక వేరే పార్ట్ కింద తీసుకుంది. అదే 3 ఇస్తే ఏమవుతుంది, 3 తర్వాత మనకి ఇవ్వడానికి ఏం లేదు కదా, 3కి ముందు ఉన్నటువంటి పార్ట్ ఏంటి 1 2, 3 తర్వాత మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి అక్కడ బ్లాంక్ స్పేస్. అంటే మీకున్నటువంటి మల్టీ వర్డ్స్లోంచి అది 2 3 4 10 అయినా కావచ్చు కాక, ఓకేనా, అక్కడి నుంచి పార్టిషన్ కింద క్రియేట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏలో ఇట్లా ఇద్దాం, లైక్ ఏ ఈక్వల్ సే 1 2 3 4 5 6. ఇక్కడ ఏ డాట్ పార్టిషన్ ఆఫ్, ఇప్పుడు 2 అని చూస్తే కనుక యూ కెన్ హ్యావ్ ఎ గెస్ హియర్.
సో 2కి లెఫ్ట్ సైడ్ ఒకటి 1 ఉంది కాబట్టి అదొక పార్ట్ కింద, 2కి రైట్ సైడ్ మిగతా అంతా కూడా ఒక పార్ట్ కింద. ఒకవేళ కనుక మీరు 5 ఇస్తే ఏమవుతుంది, 5 లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం భాగం అంతా కూడా, ఒక్క నిమిషం, 5కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం భాగం అంతా కూడా ఒక పార్టిషన్ కింద తీసుకుంది. 1 2 3 4 5కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఒక 6, 5 అక్కడ మిడిల్. ఇట్లాగా మనకున్నటువంటి స్ట్రింగ్ లోంచి మనం ఇచ్చే వర్డ్ కి లెఫ్ట్ అండ్ రైట్ అక్కడ డివిజన్ చేస్తుంది. ఇట్స్ అ పార్టిషన్. నెక్స్ట్ ఆల్రెడీ రీప్లేస్ కూడా మనం చూడడం జరిగింది. ఓకే, రీప్లేస్ అనేది ఏమవుతుంది, ఓల్డ్ టెక్స్ట్ తో అంటే న్యూ టెక్స్ట్ తో ఓల్డ్ టెక్స్ట్ ని రీప్లేస్ చేయబడుతుంది. ఇక్కడ ఏ అనే ఒక స్ట్రింగ్ లో మనకున్న డేటా ఏంటి అంటే 1 2 3 4 5 అండ్ 6. ఆఫ్ కోర్స్ నేను 4 బదులుగా 10 పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో అక్కడ సింప్లీ ఏం చెప్తారు, ఇక్కడ ఏ డాట్ రీప్లేస్ ఆఫ్, అక్కడ మీకు అడుగుతుంది ఓల్డ్ టెక్స్ట్. సింటాక్స్ మీరు గమనిస్తే కనుక ఓల్డ్ టెక్స్ట్ 4, దాని బదులు నాకు ఏం కావాలి, న్యూ టెక్స్ట్ 10. దెన్ యూ విల్ హ్యావ్ 1 2 3 10 5 అండ్ ఆఫ్ కోర్స్ 6. ఇట్లా పాత డేటాను తీసేసేసి కొత్త డేటా పెట్టుకునే దానికి ఈ రిప్లేస్ అక్కడ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్ స్ప్లిట్. ఇందాక ఎల్ స్ప్లిట్ చూసాం. నెక్స్ట్ నౌ వీ విల్ గో ఫర్ ఆర్ స్ప్లిట్, రైట్? సో మనం ఒక సెపరేషన్ ఇవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఆ పర్టికులర్ స్ట్రింగ్ ని మనం స్ప్లిట్ అవుట్ చేసి పెట్టుకోవచ్చు. రైట్, చూద్దాం. ఇక్కడ ఏలో ఏముంది అంటే 1 2 3 4 5 6. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంతా కలిపి సింగిల్ వర్డెడ్. ఇప్పుడు మనం సింపుల్ ఏం చేయొచ్చు కాక, ఏ డాట్ ఆర్ స్ప్లిట్, ఏ డాట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ సమ్ కామా. ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏ ఈక్వల్ 1 2 3. ఇప్పుడు ఏ డాట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్, మీరు ఇచ్చినటువంటి ఏదైతే సింప్లీ ఐల్ గివ్ కామా. సో దేనికి అది సెపరేట్ వర్డ్ కింద అది స్ప్లిట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే కదా, అట్లాంటిదే స్ప్లిట్ కూడా అట్లాంటిదే. లెఫ్ట్ స్ప్లిట్ రైట్ స్ప్లిట్ కాకుండా సింప్లీ స్ప్లిట్. ఇప్పుడు ఇదే చూద్దాం. ఏ, సో ఏ డాట్ స్ప్లిట్, సారీ, ఏ డాట్ స్ప్లిట్ like that. Okay, already it is there. 1 2 3. So a equals 1 2 3. Then a dot split is nothing but దేనికి సెపరేట్ 1 సెపరేట్ గా 2 సెపరేట్ గా 3 సెపరేట్ గా మల్టీ వర్డ్స్ ఉన్న స్ట్రింగ్ లోంచి ఏ వర్డ్ కాబట్టి అక్కడ సెపరేట్ చేస్తుంది. అట్లానే ఇందాక ఎండ్స్ విత్ ఏం చేస్తుంది, మీకున్నటువంటి స్ట్రింగ్ లోంచి మీకు కావాల్సిన లెటర్ కానీ వర్డ్ కానీ ఉందా లేదా చెప్పేదే, ఎండ్ అవుతుంది లేదా చెప్పేది ఎండ్స్ విత్. ఇక్కడ దానికి అపోజిట్ స్టార్ట్స్ విత్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ గో ఆన్ లైన్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను, ఏ డాట్ స్టార్ట్స్ విత్, ఇప్పుడు జీతో స్టార్ట్ అయిందా, ఎస్, బట్ సమ్ ఎక్స్తో స్టార్ట్ అయిందా, గో ఆన్ లైన్, నో, ఇట్స్ అ ఫాల్స్. ఓకేనండి, దిస్ ఈజ్ అ స్టార్ట్స్. నెక్స్ట్ ఈ స్వాప్ కేస్ అనేది కొద్దిగా సమ్వాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జస్ట్ క్వైట్ ఆపోజిట్. అంటే మీకు అప్పర్ ఉంటే లోవర్ కింద, లోవర్ ఉంటే అప్పర్ కింద. చూద్దాం. ఇస్ ఈక్వల్, సారీ, గో ఆన్లైన్ ట్రైన్.
సో ఇక్కడ ఈ గో ఆన్లైన్ ట్రైనింగ్ లో మీకు జీ ఒకటి టీ ఒకటి క్యాపిటల్లో ఉంది, మనం చూసాం కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ డాట్ స్వాప్ కేస్. సో ఇక్కడ మీకు వర్డ్ లో ఉంటుంది టాగుల్ కేస్ అని, మీకు ఐడియా ఉంటుంది. టోటల్ గా వర్డ్ లో 5 కేసెస్ మనం చూస్తుంటాం చేంజ్ కేసులో. అప్పర్ కేస్, లోవర్ కేస్, టైటిల్ కేస్, టాగుల్ కేస్. ఈ టాగుల్ కేస్ జస్ట్ లైక్ దిస్. అంటే మీకు క్యాపిటల్ స్మాల్ కిందను, స్మాల్ ని క్యాపిటల్ కింద మార్చిందే స్వాప్ కేస్. ఓకేనండి. అండ్ ఆఫ్ కోర్స్ టైటిల్ కోసం మనం చూసాం. టైటిల్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ద ఫస్ట్ లెటర్ ఇంటూ అ క్యాపిటల్. ఓకే కదా. టైటిల్ చూసాం కదండి మనం. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ ABCDEFGH. సో ఏ డాట్ ఏ వుడ్ బి ఇన్ క్యాపిటల్. ఓకే, జస్ట్ ఇంకొక 1 or 2 మెథడ్స్ ఉన్నాయి, దాంతో ఇవాళ సెషన్ ఇక్కడతో మనం కన్క్లూడ్ చేద్దాము. నెక్స్ట్ వీ హ్యావ్ జెడ్ ఫిల్. ఈ జెడ్ ఫిల్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ ఫిల్స్ ద స్ట్రింగ్ విత్ అ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ 0 values at the beginning. In the sense, ఇక్కడ చూద్దాం. సో a equals 50. సో x equal a dot z fill of 10x. సో ఇక్కడ ఏమైంది? జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 and 10. అంటే మీకు ఉన్నటువంటి 2 డిజిట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 500 ఇస్తే కనుక, లేదంటే 525 ఇచ్చాను. సో సింప్లీ ఐల్ గివ్ లైక్ దిస్, ఏ డాట్ జెడ్ ఫిల్ ఆఫ్ ద 10. సో మీకున్నటువంటి 525 అంతా 3 క్యారెక్టర్స్ పోతే 10లో 7 zeros, 1 2 3 4 5 6 7. టోటల్గా లెంత్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ లెంత్లో మీరు ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ మినహాయించి మిగతాంతా కూడా జీరోస్ కింద ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారు? మీరు ఏదైనా మీరు ఒక కాన్స్టెంట్ ఉపయోగించాలి. కాన్స్టెంట్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఒక రూల్ పెట్టుకుంటారు. మీరు మీ యొక్క ఫీల్డ్ లెంత్ ఇంత ఉండాలి. సో ఒకవేళ పిన్ నెంబర్ తీసుకున్నారు, పిన్ నెంబర్ డెఫినెట్గా 6 ఉండాలి. పిన్ కోడ్ పొరపాటున వాడికి 4 ఇచ్చి వదిలేసాడు అనుకోండి, మిగతా 2 ప్లేసెస్లో మీరు 0తో జెడ్ ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. మేబీ అది యాక్సెప్టెన్సా కాదని తర్వాత విషయం, బట్ అట్లాంటి కేసెస్లో మనకి జెడ్ ఫిల్ అనేది అక్కడ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ అ స్ప్లిట్ లైన్స్. మనం ఇందాక స్ప్లిట్ వర్డ్స్ చూసాం, ఇప్పుడు స్ప్లిట్ లైన్స్ ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్ I am /n taking /n training /n at /n go online. ఇది ఏలో ఉన్నది. I am taking training at go online, right? ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఏ స్ప్లిట్ లైన్స్. సో I am separate, taking separate, training separate, at so on. Of course, almost ఈ ఎల్ స్ప్లిట్, ఆర్ స్ప్లిట్, స్ప్లిట్ లైన్స్ ఇంచుమించుగా ఒకేలాంటి ఆపరేషన్స్ని కలిగి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. బట్ డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చూసినటువంటి మెథడ్స్ కానివ్వండి, ఈ స్ట్రింగ్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో డేటాబేసెస్ మేనేజ్ చేసేటప్పుడు, డేటా ఎక్స్ట్రాక్షన్స్లో, డేటా విజువలైజేషన్స్లో ఎక్కడో చోట ఇది దీంట్లో ఏదో ఒకటి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫర్ టుడేస్ క్లాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.